దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి భారము చేయి అలసి సొలసిన వారలారా రండి భారము చేయి అలసి సొలసిన వారలారా రండి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మెండెం సౌమ్య దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలి అని మరొక నూతన సంవత్సరానికి ఆ బిడ్డకు ప్రభు దయచేసినందుకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను తోబుట్టువులను ఈ దివ్య బలి పూజలో ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలను బట్టి ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవుని కృప వలన మంచి ఉద్యోగాన్ని ప్రభు ప్రసాదించాలి అని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ వారిని వారి కుటుంబ సభ్యులను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేలుకొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చేసిన ప్రతి తప్పిదమును ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ముందు ఆయన యొక్క పాదములను పట్టుకొని పశ్చాత్తాప హృదయముతో మన పాపములన్నీ ప్రభునికి సమర్పించి ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలికి పెడద్రోవు పట్టువారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము వచనములు 17 నుండి 19 వరకు. కనుక నీవు సిద్ధము కమ్ము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు, భయపెడదువేని నేను నీవు వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులందరూ నిన్నెదిరింతురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపుల వలెను చేసెదను. వారు నీతో పోరాడుదురు కానీ నీ మీద విజయమును సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభుడవైన నా వాక్కు, ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితారతోను, తులసితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28వ వచనము నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. భార హృదయాలను, ఎలాంటి హృదయంతో మనం ఉంటూ ఉన్నామో, ప్రభువు నుండి మనం ఏమి ఆశించుచున్నామో ఇదిగో అది పొందుకోవడానికి ప్రభువు ఈరోజు మనలను పిలుస్తూ ఉన్నారు. భారము చేత అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. సమస్త జనము అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళెవరు, అందరూ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానించే సమయంలో ప్రభు అంటూ ఉన్నారు, నా కాడిని మీరు ఎత్తుకొనుడు అంటూ ఉన్నారు. ఏమిటి ప్రభు మన మీద ఎత్తుతున్నటువంటి కాడి? ఏ కాడిని ప్రభు మనలను ఎత్తుకోమంటూ ఉన్నారని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రభువు ముందు 2 రకములైన కాడులు ఉన్నాయి. ఒకటి దేవుని కాడి, రెండవది సాతానుని యొక్క కాడి. దేవుని కాడి ఏ విధంగా ఉంటుంది, సాతానుని యొక్క కాడి ఏ విధముగా ఉంటుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే, సాతానుని కాడి అది బరువుగా ఉన్నా సరే మనకు బరువు అనిపించదన్నమాట. తేలికగా ఉన్నట్లు మనం ఆ బరువును చాకచక్యముగా మోస్తూ ఉంటాం. ఎలా అంటే, సాతానుని కాడి అనేది మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన, మనం ఇతరులతో ఎలా ఉంటూ ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రతిదీ కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. ఇది మనం జీవించే జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. మనము దేవునితో ఉన్నామా, సాతానుతో ఉన్నామా? సాతాను సంబంధమైన అయిన వారమైతే మనం ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారము చేత ఉన్న వారమంటే కుటుంబ సమస్యలు, చీకటి చిక్కులు అన్నీ కూడా మన కుటుంబాల్లో ఉంటూ ఉన్నాయి. తెలిసో తెలియకో ప్రతిసారి పాపములు పడిపోతూ ఉంటాం. సాతానుడు మనలను పట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, గొడవలు పెడుతూ ఉంటాడు. ప్రేమ ఐక్యతలు అనేవి లేకుండా ఇదిగో తన యొక్క కాడిని మన మీద మోపుతూ ఉంటాడు. ఆస్తుల విషయమై, తల్లిదండ్రుల విషయమై, డబ్బుల విషయమై, ఇట్లా కుటుంబాలలో కలహాలను రేపుతూ ఉంటాడు సాతానుడు. తెలియకుండానే, మనకు తెలియకుండానే తన బరువైన కాడిని మన మీద పెడుతూ ఉంటాడు. అది మనకు తేలికగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతరులను తిట్టడం ద్వారా, ఇతరుల మీద ద్వేషం కలిగి ఉండటం ద్వారా, ఇతరులను ప్రేమించకుండా ఉండటం ద్వారా, ఇతరులలో లోపాలను వెతికే వారముగా, ఇతరుల మీద అసూయ కలిగి, ఇట్లా రకరకాలుగా సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన కాడిని మన మీదకి ఎత్తుతూ ఉన్నాడు. కానీ దేవుని కాడి ఎలా ఉంటుంది? ఆ దేవుని కాడి అది తేలికైనదే కానీ మనకి బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే, దేవుని కాడి మోసేవారము మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఇతరులకు అర్థమైపోతూ ఉంటుంది. మన భాష తీరు, మన మాట తీరు, మన నడవడిక, మనం ఇతరులతో ఎలా కలిసి జీవించగలుగుతూ ఉన్నాం, ఇతరులను ఎలా ప్రేమించగలుగుతూ ఉన్నాం, అందరినీ కూడా సహృదయంతో చూడగలుగుతూ ఉన్నామా లేదా అనేది మనలను చూసి ఇతరులు చెప్పగలరు. మనలను చూసి ఇతరులు ఇదిగో ఈ బిడ్డ దేవునికి సంబంధించిన బిడ్డ అని ఇతరులు గ్రహించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, అది కానీ ఆ కాడిని మనం మోయలేని వారముగా ఉంటూ ఉన్నాం. దేవునికి సంబంధించినటువంటి విషయాలను దూరముగా పెడుతూ ఉన్నాం. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని గురించి సువార్తను ప్రకటించే విషయంలో, దేవునికి సంబంధమైన కార్యాలు చేయడం విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేస్తూ ఉంటాం.
చూడండి, క్రైస్తవులని పిలిపించుకుంటాము, ఇదిగో క్రీస్తును అనుసరించే వారముగా పరిగణించబడతాము, కానీ నిజ క్రీస్తును మనం అనుసరించలేకపోతున్నాం. క్రీస్తు వలె మనం జీవించలేకపోతున్నాం. క్రీస్తు మోపుతున్నటువంటి కాడిని మనం మోయలేకపోతూ ఉన్నాం. చూడండి, ఈ లోకపరమైనటువంటి వాటన్నిటి కొరకు మనం పరిగెడుతూ ఉన్నాము, కానీ పరలోక సంబంధమైన వాటి కొరకు మనము పరిగెత్తలేకపోతూ ఉన్నాం. వాటి కొరకు మనం ప్రయాసపడలేకపోతూ ఉన్నాం. అందుకనే మన జీవితాలలో కష్టాలు, శ్రమలు, బాధలు అనేవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వాటిని మనం తొలగించుకోవాలంటే ప్రభువు చెబుతున్నటువంటి కాడిని మనం ఎత్తుకోవాలి. ప్రార్థనా కాడి, విశ్వాసపు కాడి. ఇదిగో దేవుని అనుసరించి, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, దేవునికి అనుగుణంగా నడవడమే ఆయన మన మీదకి ఎత్తుతున్నటువంటి కాడి. ఆ కాడిని మోయడం ద్వారా ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నేను మీకు విశ్రాంతిని వసగదను అంటూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరి కాడిని మోయగలిగే వారముగా ఉన్నాం? ఒక యజమానుడు తన పశువులను ఆ యొక్క పంట పొలంలో కానీ ఎక్కడైనా ఉపయోగించుకున్నప్పుడు వాటి మీద కాడిని మోస్తూ ఉంటారు. అవి ఆ యజమానుడికి లోబడి ఆ యజమానుని పెడుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎవరి కాడిని మోస్తూ ఎవరిని సంతోషపెట్టగలుగుతూ ఉన్నావు? సాతాను కాడిని మోస్తూ సాతాను సంతోషపెడుతూ ఉన్నావా? దేవుని కాడిని మోస్తూ దేవుని సంతోషపెడుతూ ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవా, నీ కాడిని మోయటానికి నీ కృపను నాకు దయచేయండి. నా హృదయాన్ని మార్చి నీ వైపుకు నన్ను మరల్చుకొని నీతో కలిసి జీవించే కృపను నాకు దయచేయమని విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధంగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడుగుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మెండెం సౌమ్యకు మంచి ఆయురారోగ్యములను దయచేయాలని, వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నంలో దేవుడు కృప తోడుగా ఉండి మంచి ఉద్యోగాన్ని దయచేయాలని, అదే విధముగా ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బిడ్డలను ప్రత్యేక విధంగా ప్రభునికి సమర్పిద్దాం. పరీక్షలు రాసి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఎన్నో అవసరతలతో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారబగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనను భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక్క, కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై, పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై.
క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మా యందు దీనిని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను మీ బిడ్డలను కుటుంబాలను మీ పాడి పంటలను ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.